ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు యాక్చువల్గా వ్లాగ్ ఏం లేదనమాట. సో జస్ట్ నా వార్డ్రోబ్ అంతే క్లాజెట్ మొత్తం ఆర్గనైజ్ చేసున్నాను. సో ఆ వీడియోని మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు మీకు కొన్ని టిప్స్ ఇస్తే బాగుంటుందని. సో ముందుగా నేను చెప్తుంది ఏంటంటే, దీనిలో చాలా వరకు స్టఫ్ అనేది తీసేసానండి. అంటే ఏదైతే అంటే జంక్ లాగా ఉందో, ఇంకా నేను వాడట్లేదో అవన్నీ తీసేసాను. ముందుగా ఇది ఫంక్షనల్గా చేసుకోవడానికి అనమాట. మెయిన్ అంటే చాలా వరకు వాడని బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, వాడేవి ఏదైనా వాష్ చేసినా వెంటనే దాని మీద పెట్టేసినా దాన్నే రిపీటెడ్గా యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో అందుకని నా వార్డ్రోబ్ అంతా ఫంక్షనల్ చేసుకోవడానికి చాలా ఆర్గనైజ్ చేశానండి. అంటే ఏవైతే వాడని ఉన్నాయో అవన్నీ కూడా డొనేషన్ పార్టీకి పెట్టేసుకొని మిగతావన్నీ కూడా నీట్గా సర్దేశాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు కదా, ఇవన్నీ అనమాట. దీనిలో నుంచి మళ్ళీ సార్ట్ కూడా చేసేసానండి. యూస్ చేయనివన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాము. ఒక ర్యాక్ నిండా వచ్చాయన్నమాట అట్లాగా. సో ర్యాక్స్ మొత్తం కూడా ఏంటి అంటే ఫంక్షనల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను అన్నీ తీసేసానండి. డ్రెస్సులు ఏవైతే ఎక్కువ యూస్ చేయను అవన్నీ తీసేసాను అనమాట. ఇవి వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇవి యాక్చువల్గా తీసుకుంది అయితే నేను అర్జున్ షర్ట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేద్దామని తీసుకున్నాను. బట్ తర్వాత ఏమనిపించిందంటే, కుర్తీస్ ఇవి ఉన్నాయి కదా మనవి టాప్స్, సో అవి ఎందుకు ఆర్గనైజ్ చేయకూడదు అని అనిపించింది నాకు. సో సరే ఒకసారి ట్రై చేద్దామని నేను చాలా రకాలుగా ట్రై చేశానండి. ఆల్మోస్ట్ అన్నీ ఆలోచించి వెయిట్లో ఏం పెట్టాలి అనేది ఆలోచించి మొత్తం ట్రై చేశాను అనమాట. ఇది వచ్చేసి ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఈ ప్రోడక్ట్ అయితే, మరీ అంత వీక్గా లేదు. ఇంకొన్ని పౌచెస్ ఇట్లాంటివి అండర్ గార్మెంట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి కొన్నాను. అవి కొంచెం ఓకే ప్రోడక్ట్స్ అనమాట. అమెజాన్లోనే తీసుకున్నాను ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఇవైతే 2 ఆల్రెడీ వాడేస్తున్నాను. ఇంకా 2 అయితే తీసి పెట్టుకున్నాను అనమాట, నా కుర్తీస్కి వాడదామని చెప్పేసి. ఆ తర్వాత ఫైనల్గా అన్నీ ఇక సెట్ చేసుకొని చూసుకున్నాను వేటిలో ఏవి బాగుంటాయని చెప్పి. ఇది చూసారు కదా ఎలా ఉందో ఫ్రెండ్స్. వీటి లింక్స్ కావాలన్నా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. షర్ట్స్కి ఆర్గనైజ్ అవుతుంది, మన కుర్తీస్కి కూడా ఆర్గనైజ్ అవుతుంది. ఫస్ట్ అయితే లెహంగాస్ అన్నీ ప్లేస్ చేశాను అనమాట, ఎలా ఉంటుంది లెహంగాస్కి అని చెప్పి. రెండు కంటే ఎక్కువ పట్టలేదండి, ఎందుకంటే అవి కొంచెం మనకి బాగా ఎక్కువ హెవీగా ఉంటాయి కదా ఈ డ్రెస్ అనేవి, అందుకే ఇంకా కష్టం అనిపించింది. ఆ తర్వాత ఈ బ్యాగ్స్, నేను ఎప్పటి నుంచో ఈ బ్యాగ్స్ వాడుతూనే ఉన్నాను. ఇవన్నీ కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయండి. శారీ కవర్స్ ఇలాంటివన్నీ నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఆల్రెడీ ఉన్నవే అన్నీ మొత్తం తీసాను అనమాట. ఇంకా అట్లాగే మడతల్లో పెట్టకూడదని చెప్పేసి అన్నీ ఒకసారి నీట్గా తీసేసాను, బయటకు అన్నీ తీసేసి మళ్ళీ ఫోల్డింగ్స్ అన్నీ చేశాను అనమాట. ఎక్కువ రోజులు మనం అలాగే మడతలు పెట్టినా కూడా మడతల్లోనే బట్టలు అనేవి చిరిగిపోతాయి అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే అన్నీ ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం సర్దాను. సో అందుకే నాకు కొంచెం వర్క్ ఎక్కువైందనమాట. ఆల్మోస్ట్ నేను మార్నింగ్ మొదలు పెడితే అది అయ్యేసరికి, అంటే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి అది నాకు ఈవినింగ్ అయిందండి వర్క్ అంతా అయ్యేసరికి. సో ఇలా కూడా ట్రై చేశాను. లెహంగాస్ అన్ని దీనిలో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా కూడా ట్రై చేశాను. బాగానే ఉంది, కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, బాగా ఆర్గనైజ్డ్గా ఉండాలి అని ఉంటారు కదండి ఆర్గనైజింగ్ ఫ్రీక్స్. నాకు కూడా ఏంటి అంటే కొన్ని సెట్ చేసిన తర్వాత కూడా కొన్ని నచ్చలేదు. బాగానే ఉంది పెడితే, ఇట్లా పెట్టుకుంటే బాగానే ఉంది, కానీ ఎందుకో మళ్ళీ నాకు నచ్చలేదు అనమాట అలా కూడా. బట్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం బట్టలు అనేవి సేఫ్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి అనమాట. ఏదన్నా పురుగులు అలాంటివి రాకుండా కూడా ఉంటాయి, ప్లస్ అలాగే దుమ్ము పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటాయి, మనకి క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా కూడా నేను ట్రై చేశాను అనమాట. సో మళ్ళీ ఏంటి అంటే, ఒకటి అడ్జస్ట్ అయితే ఇంకోటి అడ్జస్ట్ అవ్వలేదు ఇక్కడ, ఎందుకంటే ఒకటేమో హెవీగా ఉంటుంది, ఒకటేమో లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఎందుకు నచ్చలేదు. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇక్కడ కొంచెం మంచిగా కనిపించడం లేదనమాట. అందుకోసం ఏం చేశానంటే మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి పెడితే కొంచెం బాగుంటుందేమో అని చెప్పి అట్లా కూడా ట్రై చేశాను. అంటే చూడడానికి ఏంటి అంటే మీకు కొంచెం అనిపించవచ్చు ఇప్పుడు అలా పెడితే ఏమైందని. నేను చెప్పాను కదండి, నాకు నీట్గా కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదన్నా చేసుకున్నానంటే ఒక పని. సో దాన్ని ఒక్కటి మీరు స్కిప్ చేయండి, నేను ఇలా చెప్తున్నాను అని అనుకోవద్దు.
అది మనశ్శాంతి ఉండదు అనమాట. అట్లా ఉంటే నీట్గా ఉంటే నీట్గా కనిపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. సర్దేశామంటే సర్దేశాం అన్నట్టు ఉంటే నాకు నచ్చదు అనమాట. అది ప్రాబ్లం ఉందన్నమాట నాకు. సో ఇలా పెడితే ఓకే పర్లేదు అని అనిపించింది. మీకు కూడా ఒక ఐడియా ఇస్తున్నాను. ఇట్లా మీరు ఒకవేళ ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే ఈ శారీ కవర్స్లో లెహంగాస్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఒకటి హెవీ ఉంటుంది, ఒకటేమో లైట్గా ఉంటుంది, కొన్ని బాగా వర్క్ వచ్చినవి ఉంటాయి. ఇలాంటి క్లాత్ అన్నీ కూడా సెట్ కావు. అంటే నీట్గా పెట్టుకోవాలంటే నార్మల్గా అవి సేఫ్గా ఉండాలి, నీట్గా పెట్టేసుకోవాలి అనుకుంటే మాత్రం చక్కగా మీరు ఇట్లాంటి శారీ కవర్స్లో పెట్టుకోవచ్చండి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. పెద్ద ప్రైజీ కూడా ఏం కాదండి. 4-5 కవర్స్ వచ్చేసి సంథింగ్ లైక్ 300 అట్లా ఉన్నాయన్నమాట. తక్కువగానే వచ్చాయి. ఇంకా నేను చాలానే తీసుకున్నాను, ఎప్పుడు మీకు నేను చూపించలేదు. ఈ కవర్స్ ఇవన్నీ అయితే మీరు చూసే ఉంటారు, చాలాసార్లు పెట్టున్నాను, చూపించున్నాను ర్యాక్స్ అనేవి ఈవెన్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం క్లియర్గా చేస్తున్నాం కాబట్టి ఎట్లాగో ఆర్గనైజింగ్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఫైనల్గా ఏంటంటే ఇలా పెట్టాను. నాకు ఇంకా కొంచెం స్కేర్సిటీ అంటే లేవన్నమాట కవర్స్ ఇలా పెట్టుకోవడానికి కూడా. సరిపోయాయండి, నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. అయిపోయినాయి అనమాట, సరిపోయాయి. శారీస్కి వీటికే సరిపోయాయి. నాకు ఇంకా మళ్ళీ లెహంగాస్కి కుదరలేదు అనమాట. ఇటు చూసారు కదా, ఈ విధంగా పెట్టాను. పెట్టిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు ఎట్లా ఉన్నాయి చూడడానికి. సో ఇలా వచ్చాయన్నమాట. కొంచెం అనీవన్గా కొంచెం పైకి కిందకి అట్లా వచ్చాయి. బట్ బాగానే ఉంది అనిపించింది. బట్ నాకైతే కవర్స్ సరిపోలేదు శారీస్కి, అందుకోసం మళ్ళీ నేను తీసేయాల్సి వచ్చింది అనమాట. బట్ మీకు ఒక ఐడియాలా ఉంటుంది అని చెప్పి పెట్టాను. అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం టాప్స్ అనమాట, కుర్తాస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క బాక్స్లో ఎన్ని పట్టాయి అంటే 28 to 29 కుర్తీస్ పట్టాయండి. అంటే టాప్స్ పట్టాయి అనమాట, ఓన్లీ టాప్స్ అనమాట. మళ్ళీ వీటికి లెగ్గిన్స్ ఇవన్నీ మనం సపరేట్ పెట్టుకోవాలి. జస్ట్ ఊరికే టాప్స్ వరకు అయితే మాత్రం ఒక 30 వరకు పడతాయండి. కొంచెం ఇట్లా పాలీ కాటన్వి ఇలాంటివన్నీ ఏంటంటే మనకు కొంచెం ఐరన్ ఎలాగో చేసుకుంటాం కాబట్టి సో అవన్నీ ఏంటంటే నీట్గా పడతాయి. మెయిన్గా నాకు ఎందుకు దీనిలో పెట్టాలనిపించిందంటే, ఇంతకుముందు నేను పెట్టినప్పుడు మీరు చూసే ఉంటారు, అన్నీ ఒకదానిపైన ఉన్నాయి, కానీ ఒకటి తీస్తున్నా అసలు లోపల చాలా ఉండిపోయాయండి. నేను వాడనివి కూడా నాకు కనిపించలేదు అనమాట. ఇవన్నీ ఇప్పుడు సర్దుతుంటే చాలా వేయని టాప్స్ అన్నీ కూడా కనిపించాయి నాకు. అంటే ఏంటి అంటే మిస్ అయిపోతాం మనం, ఒకటి వేస్తే ఇంకోటి వేయం అనమాట. మడత పెట్టేస్తాం, పైన పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో అది. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ శారీస్ అన్నీ తీసానండి మళ్ళీ బయటికి. కవర్స్లోనే ఉంటాయి కదా ఇప్పుడు, అవన్నీ తీసాను. మళ్ళీ అవన్నీ ఒక్కసారి మళ్ళీ బయటకు కవర్స్లో నుంచి తీసి అట్లా పెట్టాను అనమాట. సో ఈ విధంగా ఉండింది. బట్ నాకు కవర్స్ సరిపోలేదని చెప్పాను కదా, మళ్ళీ రిమూవ్ చేయాల్సి అయితే వచ్చిందనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను అన్నీ కూడా టాప్స్ అన్నీ కూడా ఈ బాక్సుల్లో పెట్టేశాను. ఇవి ఏం బాక్సులు అంటారో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను షర్ట్ ఆర్గనైజర్స్ అని ఇచ్చినప్పుడు అమెజాన్లో కనిపించాయి అనమాట. సో షర్ట్స్కి తీసుకోవడానికే కాబట్టి మెయిన్ తీసుకుంది. బట్ తర్వాత మళ్ళీ నేను కుర్తీస్ అరేంజ్ చేసుకుందాం వీటిలో అని చెప్పి ఇట్లా టాప్స్ ఇవన్నీ పెట్టుకుందాం అని చెప్పి తీసేసాను అనమాట. సో బాగున్నాయి ఈ బాక్స్లు అయితే. నాకు ఇవి కొంచెం సాటిస్ఫైడ్ అనమాట. నేను ఇప్పుడు సర్దుకున్న తర్వాత నాకు ఇవి బాగా నచ్చాయి. ఎందుకంటే నాకు అన్నీ తెలుస్తున్నాయి, ఏ టాప్స్ ఉన్నాయి, ఎన్ని టాప్స్ ఉన్నాయి, అంటే ఫంక్షనల్గా చేసుకోవడానికి అనమాట. బాగుంటాయా లేదా అనుకున్నాను, బట్ చాలా బాగా సెట్ అయ్యాయి. తర్వాత ఇవి వచ్చి బ్లౌజ్ కవర్స్ అండి. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద బ్లౌజ్ కవర్స్ అనమాట. ఇవి నేను తీసుకుంది 200కో ఏమో, నాకు 3 ఏమో వచ్చాయి అనుకుంటే. ఇవి ఓకే ప్రోడక్ట్ అండి, అంత సూపర్గా అయితే లేవు. బట్ మనం కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నాము అంటే మాత్రం ఏం చెదిరిపోవు, అంటే పాడైపోవు అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ నాకు ఎన్ని బ్లౌజెస్ పట్టాయి అంటే 20 బ్లౌజెస్ వరకు పట్టాయండి, ఇంకా పైనే పట్టాయి అనమాట. సో ఇక్కడ మనకి బ్లౌజ్ని జస్ట్ అట్లా ఫోల్డ్ చేసి అట్లా పెట్టేస్తే నీట్గా ఉంటాయి. ఈ కవర్స్ వచ్చేసి నేను ఎప్పుడో తీసుకున్నానండి అమెజాన్లోనే, చాలా రోజులు అయిపోయింది తీసుకొని. వీటిల్లో ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ అని పెట్టా. ఇదేంటంటే పర్ఫెక్ట్ అనమాట, సైజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఫస్ట్ చూపించిన కవర్ ఏంటంటే కొంచెం పెద్దది, హెవీ బ్లౌజెస్ కూడా కొంచెం ఎక్కువ బ్లౌజెస్ కూడా పడతాయి అనమాట, దీనిలో కొంచెం తక్కువ. అండ్ ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవి నాకు మామూలుగా బట్టలు తీసుకునేటప్పుడు మనకు వస్తుంటాయి కదా ఇట్లాంటివి జిప్ లాక్వి, అప్పుడు షీన్వి తీసుకున్నప్పుడు వచ్చాయన్నమాట. ఆ కవర్స్ కూడా నేను ఎప్పుడు సేవ్ చేసి పెట్టుకున్నాను అండి. బ్లౌజెస్ అన్ని దానిలోనే పెట్టాను. మళ్ళీ ఎక్స్ట్రాగా ఇలాంటి కవర్స్ తీసుకున్న తర్వాత అన్ని వీటిలోకి మార్చుకున్నాను అనమాట. బట్ ఆ కవర్స్ ఎప్పుడూ ఉంటాయి, ఎందుకంటే మనకి ఏ శారీకి బ్లౌజెస్ ఏమన్నా కుట్టినా అవి బయట ఎక్కడంటే అక్కడ పడేయకుండా నేను ఆ కవర్స్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంతకుముందు నా ఆర్గనైజింగ్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడు నేను అన్ని కవర్స్లో స్టోర్ చేస్తాను అనమాట. బయట అసలు పెట్టడమే నాకు నచ్చదండి. ఆ బ్లౌజెస్ మాత్రం అవి పాడైపోతాయి, మనకి తీసుకోవడానికి కూడా పెద్ద తలనొప్పి అనమాట, ఏది ఎప్పుడు తీసుకోవాలని.
సో అందుకోసం ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ర్యాక్స్ అన్ని చూపించేస్తాను ఎలా సర్దాను ఏంటి అనేది. ఇవ్వండి శారీస్ మొత్తం కూడా ఇలా ఆర్గనైజ్ చేశాను చూడండి ఒకసారి. సో ఈ విధంగా అనమాట. పైన చూసారా ఇంకా 2 లెహంగాస్ మిగిలిపోయాయి, ప్లస్ ఇంకా ఒక 2 లెహంగాస్ నేను స్టిచ్చింగ్ ఇచ్చున్నానండి. అవి వచ్చాయంటే అక్కడ సెట్ చేయొచ్చు. ఇంకా నేను ఆర్గనైజింగ్ బాక్సెస్ ఇవన్నీ చూసి ఇంకా బాగా సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం శారీసే అనమాట. ఆ కవర్స్ చూసారు కదా, రెడ్ అండ్ మెరూన్ కవర్స్ ఉంటాయి, మనకి చాలానే వచ్చాయండి. అవి 300 సంథింగ్ పెడితే ఆల్మోస్ట్ ఒక 12 కవర్స్ దాకా వచ్చాయన్నమాట. నాకు ఈజీగా అనిపించింది. ఒక్కొక్క కవర్లో 2 శారీస్ కూడా సెట్ అయ్యాయి నీట్గా. మనకి ఏ శారీ కావాలంటే ఆ శారీ చక్కగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అంటే ఇది నా అభిప్రాయం అండి, ఇలా కొనేసుకోండి అని నేను చెప్పను. ఎవరైతే కొంచెం ఆర్గనైజింగ్ ఫ్రీక్స్ ఉంటారో నాలాగా, నాకు నిజంగా నీట్గా పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. సో అందుకే మీకు చూపిద్దామని చెప్పి చెప్తున్నాను అంతే. ఇలా కొనుక్కోండి ఇలా పెట్టుకోండి అనేం కాదు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. బట్ నేను ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను అంతే. చూసారు కదా శారీస్ అన్నీ నీట్గా మనకి కవర్స్లో సెట్ అయ్యాయి, ప్లస్ పాడవు అనమాట. ఎంత ర్యాక్స్లో మనం పెట్టినా కూడా సన్నటి దుమ్ము అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే శారీస్ భద్రంగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క దానిలో ఆల్మోస్ట్ 25 శారీస్ వరకు పట్టాయండి. ఇవైతే కొంచెం సిల్క్ టైప్ శారీస్, ఇలాంటివి అయితే కొంచెం ఎక్కువే పట్టాయి అనమాట. వర్క్ ఉండే శారీస్ ఇలాంటివి అయితే ఒక 15 శారీస్ వరకు అట్లా పడుతున్నాయి. ఆ కవర్స్లో చెక్ చేసుకున్నాను. చూసారు కదా, కొన్నిట్లో ఏంటంటే ఒక శారీయే పట్టింది. ఈ కవర్స్లో సింగిల్ కవర్స్ ఉంటాయి కదా, ఇంకో వాటిలో ఏమో మనకి ఏంటి అంటే 2 శారీస్ వరకు పట్టాయి అనమాట. కొంచెం మెత్తగా ఉండేవి, జార్జెట్వి, ఇలాంటి వాటిలో ఏంటంటే 2 శారీస్ పట్టాయి. అండ్ ఇక్కడ కింద కూడా మొత్తం శారీస్ ఇట్లా అరేంజ్ చేశాను. పెద్ద బ్యాగ్స్ ఇట్లా పెట్టేసి మళ్ళీ దానిపైన మళ్ళీ చిన్న చిన్న కవర్ బ్యాగ్స్ పెట్టాను అనమాట, శారీ కవర్సే. ఈ 2 బాక్సెస్ నేను బిగ్ బజార్లో ఏమో తీసుకున్నానండి, బట్ అమెజాన్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఎప్పటి నుంచో అవే నేను వాడేది, పెట్టికోట్స్కి వీటికి అవే వాడతాను అనమాట. ఆ బాక్స్లే వాడతాను. సో దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా 2 బాక్సెస్ తీసుకోవాలండి, అమెజాన్లో ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. అంటే సేమ్ కలర్ కావాలని నాకు మళ్ళీ వెయిట్ చేశాను అనమాట. సేమ్ కలర్ ఉండేసరికి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను మళ్ళీ. సో మిగతా పెట్టికోట్స్ కూడా ఆ 2 బాక్సులు పెడితే నాకు ఇక్కడ ఫిల్ అయిపోతుంది అనమాట. ఆ ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం సేవ్ కూడా అవుతుంది. సో అలా పెట్టాను. కింద వచ్చేసి ఇక లెహంగాస్ పెట్టేశాను అనమాట. లెహంగాస్కి కవర్స్ వస్తాయి కదండి, లెహంగాస్ అని కాదు, కొంచెం స్పెషల్ శారీస్ ఇలాంటివి ఏదైనా కొన్న వాటికి కవర్స్ వస్తాయి. అవి పడేయకుండా నేను అలాగే సేవ్ చేసి పెట్టాను అనమాట. సో వాటిల్లో ఏం చేశానంటే ఆ లెహంగాస్ అన్నీ పెట్టేశాను. చూసారు కదా, ఈ విధంగా ఆ లెహంగాస్ అన్ని పెట్టేసుకున్నాను. చెప్పాను కదండి, జిప్ లాక్ బ్యాగ్స్. కొంచెం స్పెషల్ బ్లౌజెస్ ఉంటాయి కదా మనకి. ఇది నేను అప్పుడు మీషోలో తీసుకున్న బ్లౌజ్ అనమాట. కొంచెం ఫెదరీగా అట్లా ఉంటుంది. సో అలాంటివి ఏంటంటే దాంట్లో కలపకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది, మనకి తెలుస్తుంది అని చెప్పేసి ఇలాంటి కవర్స్లో పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అరేంజ్ చేసేసానండి ఈ ర్యాక్ మొత్తం కూడా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి ఆర్గనైజింగ్ ఐడియాస్ అనేవి ఇస్తాను నేను. మీకు ఆర్గనైజింగ్ అంటే ఇష్టమైతే మాత్రం నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో ఓవరాల్గా ఈ ర్యాక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి, మీకు ఇట్లా అర్థం కాదు కదా. సో ఇలా ఉంటుంది అనమాట. నేను 2 స్లైడ్స్ యాడ్ చేశాను, మొత్తం చూడడానికి ఇలా ఉంటుంది నీట్గా. నెక్స్ట్ పక్క ర్యాక్ చూపిస్తున్నానండి. పక్క ర్యాక్లో మొత్తం ఇవన్నీ కొంచెం హెవీ డ్రెస్సెస్, కొంచెం లాంగ్ గౌన్స్ ఇవన్నీ ఇలా పెట్టాను. నాకు దేనికి ఆర్గనైజర్ అయితే దొరకలేదండి. చాలా చూశాను నేను, హెవీగా ఉన్నాయి, లోపల ఏమున్నాయని తెలియడం లేదనమాట. మనం కిందకి తీసుకుంటే కానీ తెలియదు. సో వాటి కోసం నేను బాక్సెస్ అయితే చూస్తున్నాను. మీకు ఏదైనా తెలుసుంటే డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి, లింక్ కానీ ఆ బాక్సెస్ నేమ్ కానీ, నేను అవి తీసుకుంటాను. ఇవి కూడా బాక్సుల్లో పెడితే నీట్గా ఉంటుంది అని అనిపించింది నాకు. సో దానికైతే దొరకలేదు. ప్లస్ కవర్ చూసారు కదా, నేను బుక్ కవర్స్ ఉంటాయి కదండి, అవే వేసాను షెల్ఫ్కి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్గనైజ్ చేశాం కదా, వంటింట్లో అదే కవర్స్ వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, కుర్తీస్ అవన్నీ ఎంత చక్కగా, మొత్తం కూడా ఫంక్షనల్ అండి. ఇవన్నీ కూడా రోజు డైలీ వాడాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇలాంటివి ఒక 4 బాక్సెస్ వరకు నాకు స్క్రాప్ లాగా, అంటే వాడనివే వచ్చేసాయి అనమాట. చాలా వరకు అవన్నీ తీసి పక్కన పెట్టేశానండి. సో ఇవన్నీ ఇంకా ఫంక్షనల్గా పెట్టుకున్నాను అనమాట. మెయిన్గా ఫంక్షనల్గా ఉండాలి ర్యాక్స్ అంటే ఎప్పుడు వాడుతుండాలి నీట్గా అంటే, జంక్ తీసేయాలంటే ఏవైతే వాడమో అవన్నీ తీసి పక్కన పడేస్తే కానీ మనకి నీట్గా ఆర్గనైజ్ అవ్వవు. సో ఇవైతే చాలా నీట్గా ఆర్గనైజ్ అయింది. ఇవన్నీ కూడా వాడేవే కాబట్టి ఇక హ్యాపీగా ఏమున్నాయి క్లియర్గా నాకు అర్థమవుతుంది. చూసారు కదా, ఎక్కడ ఏ కుర్తీ ఉందనేది క్లియర్గా అర్థమైపోతుంది నాకు. అదొకటి నచ్చింది. ఈ ప్లేస్ ఎందుకు వేస్ట్ అయిపోయింది అనిపించింది, చాలా ప్లేస్. ఇంకా మిగతావి కూడా చాలా సెట్ అవ్వచ్చు ఇక్కడ. ఇది ప్లేస్ వేస్ట్ అయింది అనిపించింది. ఇంకా దానికి ఏదన్నా ఆలోచిస్తున్నాను ఏం చేద్దాం అక్కడ అని చెప్పేసి.
సో కింద ఇంకా లెగ్గిన్స్ పెట్టాను, ఇన్నర్వి, ఆ బాక్సెస్ ఉంది కదా పింక్ కలర్ బాక్స్, ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నానండి. కొన్ని అర్జున్ ర్యాక్లో పెట్టున్నాను, కొన్ని నావి పెట్టుకున్నాను అనమాట. సో ఇలాంటి బాక్స్ ఒకటి ఇంతకుముందు ప్లాస్టిక్ సెంటర్లో తీసుకున్న బాక్స్ అది, దాంట్లో లెగ్గిన్స్ పెట్టాను. అవన్నీ నైట్ వేర్ పెట్టుకున్నాను, పక్కన ఏవైతే యూస్ చేస్తున్నానో అవి పెట్టుకున్నాను అనమాట, అంతే. అండ్ ఇంకా కింద ర్యాక్ చూపిస్తానండి మీకు. బ్లౌజెస్ పెట్టాను కదండి, అవి చాలా చాలా అయ్యాయి అనమాట. కాకపోతే కవర్స్ అన్నీ నీట్గా సెట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 6 to 7 కవర్స్ ఏమో ఉండేవి, అవి కింద సెట్ చేశాను అనమాట. అవి ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. సో ఈ విధంగా అనమాట అన్నీ నిలబెట్టాను. కొంచెం అది వాల్పేపర్ మిగిలింటే కింద వేసేసాను అనమాట, కింద దానికి ర్యాక్కి. చూసారు కదా, ఇవి మనకి మొత్తం ఇలా సెట్ అయిపోయాయి. ఇక్కడ అవన్నీ నిలబెడితే కానీ సెట్ కాలేదండి. ఇట్లా అన్నీ ఇట్లా పడుకోబెడితే ఏమైందంటే ఒకదాని మీద ఒకటి మెస్సీగా కనిపించింది, ప్లస్ అంత నీట్గా కూడా లేదనమాట చూడడానికి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే చాలా నీట్గా కూడా ఉంది, నాకు చూడడానికి బాగా అనిపించింది. సో అది మొత్తానికి అయితే. సో ఫ్రెండ్స్, ఇది నా వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.